సో స్టూడెంట్స్, ఈరోజు ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, అంతే కదా స్టూడెంట్స్? సో ఎలిమెంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్లియర్ స్టూడెంట్స్? ఇది చాలా బేసిక్ స్టూడెంట్స్. ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాకుండా మనము ఏది చదవలేదు స్టూడెంట్స్ కెమిస్ట్రీలో. సో కాబట్టి చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి స్టూడెంట్స్? ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. సో స్టూడెంట్స్, హైడ్రోజన్ ఎలిమెంట్ అనేటువంటిది ఆల్రెడీ మనకు తెలుసు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్, కానీ దీని యొక్క కాన్ఫిగరేషన్ రాయాలి మనం. కాన్ఫిగరేషన్ రాయాలంటే ఎస్పీడిఎఫ్ ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి మనం ముందు నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్. ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్. సో ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి డెప్త్గా ఏం నేర్చుకోవట్లేదు స్టూడెంట్స్ మనం. ఓకేనా స్టూడెంట్స్? జస్ట్ ఎస్ ఆర్బిటాల్ అంటే ఏంటి, పి ఆర్బిటాల్ ఏముంటుంది, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఏముంటుంది, దట్స్ ఇట్. సింపుల్, వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రైటింగ్ ద ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్. సో ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది మీరు ఫస్ట్ ఒక బాక్స్ తీసుకుందాం స్టూడెంట్స్. ఓన్లీ వన్ బాక్స్. ఓకేనా స్టూడెంట్స్? దీంట్లో this one electron students and this one another electron. First we are taking the box. Now this is a s orbital, we taking the box. This one electron and this one 2 electron. అంటే ఏం స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయగలుగుతాం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. అంటే S orbital can accommodate maximum 2 electrons. S orbital can accommodate maximum 2 electrons. Simple, very simple. Students, okay? S orbital can accommodate maximum 2 electrons only. Clear? That's it. Next we are writing p orbital. Very simple students. p orbital. Okay na students? So p orbitals అనేటువంటి చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 3 boxes. p orbital 3 boxes. So now we are writing the electrons 1 2 3 4 5 6. So in p orbital how many electrons are present? 6 electrons అనేటువంటి ఉన్నాయి స్టూడెంట్స్ మొత్తం, అంటే టోటల్ గా. So p orbital can accommodate maximum 6 electrons. p orbital can accommodate maximum 6 electrons. Okay na students? Clear? అంటే p orbital లో 6 electrons అనేటువంటివి ఫిల్ చేయొచ్చు. Okay students? Clear? Next d orbital. Next what students? d orbital. So d orbital లో 1 2 3 4 5. Okay na students? 5 boxes. 1 2 3 4 5. 2 3 4 5. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫిల్ చేసినాం. ఓకేనా స్టూడెంట్స్? సో అంటే ప్రతి బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 2 6. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ 2 4 6 8 10. సో డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మ్యాక్సిమం ఫిల్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో డి ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. డి ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. ఓకే స్టూడెంట్స్? క్లియర్? నెక్స్ట్ ద
final f orbital. What? F orbital. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ ఆర్బిటాల్లో 7 బాక్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. 1 2 3 4 5 6 7. క్లియర్? 7 బాక్సెస్. మరి 7 బాక్స్లో టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. టోటల్ ఎన్ని స్టూడెంట్స్? 14 ఎలక్ట్రాన్స్. ఇట్ మీన్స్ ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కంప్లీట్గా ఫిల్ అయినప్పుడు ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ 14. అంటే ఎఫ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్. సో మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎలా ఫిల్ అవుతున్నాయి, ఎన్ని ఉన్నాయన్నది మనం తెలుసుకున్నాం స్టూడెంట్స్. సో ఎలా ఫిల్ అవుతున్నాయని మనం చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్ ఇక్కడ ఎస్పిడిఎఫ్ ఆర్బిటాల్లో? సో ఎస్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్, అండ్ ఎఫ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ క్లియర్. నౌ మనం ఒక ఆర్డర్ తీసుకోవాలి స్టూడెంట్స్, ఒక ఆర్డర్. అదేంటంటే స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే వీఆర్ రైటింగ్ వన్ ఆర్డర్. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. క్లియర్ స్టూడెంట్స్? 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. So students, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. సో ఈ ఆర్డర్ అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి స్టూడెంట్స్. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. సో ఇది మనకు కరెక్ట్ వస్తేనే 30 ఎలిమెంట్స్ వరకు మనము ఈజీగా రాయొచ్చు స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? క్లియర్? దాట్స్ ఇట్. సో hydrogen has only one electron. Okay, so first you write the 1s orbital. 1s. Okay students, మరి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? hydrogen only 1 electron. Simple, 1 electron. Just you write the 1 electron. Clear students? 1s 1. Clear students? Next, ఈ బాక్స్ రాయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? హైడ్రోజన్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్. క్లియర్ స్టూడెంట్స్? స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తున్నామంటే కంపల్సరీ మనకు రావాలంతే. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఏదైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టోటల్ స్టూడెంట్స్ నేర్చుకోవాలంతే స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో నెక్స్ట్ hydrogen, and next element is helium. Okay students, clear? So helium has 2 electrons. Simple, you write 1s. First you write 1s, and next how many electrons are present? 2 electrons. Just you write the 2. 1s 2. Now clear students? Just you write the 2 electrons in box also. You write the 2 electrons. Clear students? Students, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇలా రాసినాం, ఒక ఎలక్ట్రాన్ ఇలా రాసినాం స్టూడెంట్స్. అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆపోజిట్ స్పిన్స్ లో రాయాలి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ థర్డ్ వన్ లిథియం. Clear students? Now 1s2,
1s2. సో 1s2 అనేటువంటిది కంప్లీట్గా ఫిల్ అయింది స్టూడెంట్స్. నెక్స్ట్ 2s ఆర్బిటాల్లో 2s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ద 2s ఆర్బిటాల్. క్లియర్? 2s ఆర్బిటాల్. ఓకే, మరి ఇక్కడ ఆల్రెడీ 2 అయినాయి స్టూడెంట్స్. లిథియం మీన్స్ 3 ఎలక్ట్రాన్స్. సో 1s2 2s1, 1s2 2s1. Clear students? Now 1s2 2s1. This is 1s2. Now this is 2s1. Clear students? Next, simple beryllium. Next what students? Beryllium. Beryllium has 4 electrons. 1s2 2s2, 1s2 2s2, 1s2 2s2. ఇక్కడ ఏం చేయండి స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రాన్కు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి, అంతే, ఫినిష్. క్లియర్ స్టూడెంట్స్? 1s2 2s2. నెక్స్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఎలిమెంట్ స్టూడెంట్స్, బోరాన్. బోరాన్. ఓకే స్టూడెంట్స్, 1s2 సేమ్ ఇదే రాయాలి స్టూడెంట్స్. 1s2 రాయండి, ఆ తర్వాత 2s2 రాయండి. సో 1s2 2s2 ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఫిల్ అయినాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద 2p ఆర్బిటాల్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద 2p ఆర్బిటాల్. Now this is 2p1, 2p1. So now 1s2 2s2 and next 2p1. So p ఆర్బిటాల్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి స్టూడెంట్స్? 3 బాక్సెస్. 2s2 2p1. క్లియర్ స్టూడెంట్స్? సో బోరాన్ అనేటువంటిది 5 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది స్టూడెంట్స్. సో కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1, 1s2 2s2 2p1. క్లియర్ స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? సో స్టూడెంట్స్, సో ద నెక్స్ట్ ఎలిమెంట్ కార్బన్. కార్బన్. So carbon atomic number is 6. Atomic number is 6. 1s2 2s2 2p2 students. 1s2 2s2 2p2. సో ఇంతకు ముందు స్టూడెంట్స్ బోరాన్లో 1s2 2s2 2p1. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? 1s2 2s2 2p1. నౌ 1s2 2s2 2p2. క్లియర్ స్టూడెంట్స్? సో ఒకసారి మళ్ళీ ఆర్డర్ చూడండి స్టూడెంట్స్. 1s 2s 2p 3s 3p 4s 3d. సో ఈ ఆర్డర్ అనేటువంటిది కరెక్ట్గా నేర్చుకోండి స్టూడెంట్స్, అప్ టు 30 వరకు. ఓకే స్టూడెంట్స్, క్లియర్? 1s2 2s2 2p2. నెక్స్ట్ వెరీ సింపుల్ స్టూడెంట్స్, నైట్రోజన్. సో అటామిక్ నెంబర్ 7, atomic number 7, it means it has 7 electrons. 7 electrons. Students, simple. 1s2 2s2 2p2 6 electrons. Put simple ఏం చేయండి స్టూడెంట్స్? 1s2 2s2 2p3. just you write 1s2 2s2 2p3. simple. 1s2 same as this 2s2. ఇక్కడ 2p2 ఉంది స్టూడెంట్స్, 2p2 ఉంది. సో 2p2 అంటే కార్బన్ 6 కాబట్టి, సో 7 just you write 2p3. simple. Okay students, now 1s2, next 2s2, next 2p3. simple students.
1 2 3. Clear? Next, oxygen. So oxygen has 8 electrons. Oxygen has 8 electrons. Simple. 1s2 2s2 2p3. ఇక్కడ ఏం రాస్తాం స్టూడెంట్స్? 1s2 2s2 2p4. జస్ట్ యూ రైట్ 1s2 2s2 2p4. జస్ట్ ఇంక్రీజ్ ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయండి స్టూడెంట్స్ అంతే. 2p3 నుండి 2p4. 1s2 2s2 2p4. జస్ట్ యూ రైట్. క్లియర్? 1s2 2s2 2p4. 1 2 3. సో చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ మీరు సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక్కొక్క బాక్స్లో రాసిన తర్వాతనే పేర్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో ఆ రూల్స్ అనేటువంటి మనం అటామిక్ స్ట్రక్చర్లో నేర్చుకుందాం. కానీ ఇక్కడ మాత్రం మీరు చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇందులో రాయండి, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఆ తర్వాతనే పేర్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 1s2 2s2 2p4. Now this is the oxygen. Clear? Next, fluorine. Fluorine atomic number is 9. Fluorine atomic number 9. 1s2 2s2 2p5. Just increase. ఇక్కడ 4 నెంబర్ దగ్గర ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయండి అంతే. 1s2 2s2 2p5. That's it. Clear? So now 1s2. Now this is 2s2. Next 2p5. 1 2 3 4 5. Clear students? So the atomic number 9. Fluorine has 9 electrons. 1s2 2s2 2p5. 1s2 2s2 2p5. Simple. Clear? Next, neon. Atomic number 10. Neon. ఏం చేద్దాం స్టూడెంట్స్ ఇప్పుడు? 1s2 2s2 2p5 fluorine. నెక్స్ట్ యూ ఇంక్రీజ్ ద నెంబర్. ఒకటే నెంబర్ ఇంక్రీజ్ చేయండి అంతే. 1s2 2s2 2p6. సింపుల్. 1s2 2s2 2p6. క్లియర్? నౌ యూ రైట్ 1s2 2s2 2p6. ఫస్ట్ 3 బాక్సెస్ రాయండి స్టూడెంట్స్. p ఆర్బిటాల్ అనేటువంటిది 3 బాక్సెస్ ఉంటాయి అందులో. క్లియర్ స్టూడెంట్స్? 1s2 2s2 2p6. సో now this is neon. Next one students, 11. Sodium. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 1s2 2s2 2p6 కంప్లీట్ గా ఫిల్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద 1s 2s 2p completely filled. Next the electron enters into the 3s orbital. Simple. Next the electron enters into the 3s orbital. ఓకేనా స్టూడెంట్స్? ఎందుకు స్టూడెంట్స్? p ఆర్బిటాల్ అనేటువంటిది కూడా కంప్లీట్ గా ఫిల్ అయింది. p ఆర్బిటాల్లో మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయగలుగుతాం. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో p ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మాక్సిమం 6 electrons only. So in neon the p orbital also completely filled. Okay. Now sodium. Now what? Sodium. So 1s2 2s2 2p6. Okay students, 1s2 2s2 2p6. Sorry, 1s2 2s2 2p6. Next the electron enters into the 3s orbital. Now 3s1. Clear? 1s2 2s2 2p6 3s1. 1s2 2s2. Next 2p6. 1 2 3 4 5 6. Next 3s1. Clear students? Okay students? Next magnesium.
magnesium 12. So the atomic number 12. Simple. 1s2, 2s2, 2p6. Just 3s2. 1s2, 2s2, 2p6. 3s2. Clear students? 1s2, 2s2, 2p6, 3s2. Clear? Now you write 1s2, 2s2, 2p, 6, 1, 2, 3, 4, 5, 6, and next 3s2. Clear students? Magnesium. And next aluminium. So 3s ఆర్బిటాల్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయింది స్టూడెంట్స్. 1s, 2s, 2p, 3s ఆర్బిటాల్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయింది. సో ద నెక్స్ట్ ఎలక్ట్రాన్ enters into the 3p orbital. The next electron enters into the 3p orbital. Simple. So 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Clear students? Now you write 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Okay students, clear? 1s2, 2s2, 2p6, 3s2, 3p1. So now this is the aluminium. Okay students, clear? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో అదేవిధంగా స్టూడెంట్స్ మనకి ఇక్కడ కార్బన్ అంటే దీని సింబల్ ఏంటి స్టూడెంట్స్? దీని సింబల్ ఏంటి స్టూడెంట్స్? కార్బన్ మీన్స్ సి. కార్బన్ ఏంటి స్టూడెంట్స్? సి. క్లియర్? నెక్స్ట్ నైట్రోజన్ స్టూడెంట్స్ ఎన్. ఆక్సిజన్ స్టూడెంట్స్ జస్ట్ ఓ. ఫ్లోరిన్ స్టూడెంట్స్ ఎఫ్. ఓకే స్టూడెంట్స్. నియాన్ స్టూడెంట్స్ Ne. సోడియం Na. మెగ్నీషియం Mg. అల్యూమినియం Al. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో అలాగే హైడ్రోజన్ అంటే H స్టూడెంట్స్. హీలియం He. లిథియం Li. బెరిలియం Be. బోరాన్ B. కార్బన్ C. నైట్రోజన్ N. ఆక్సిజన్ O. ఫ్లోరిన్ F. నియాన్ లో మాత్రం స్టూడెంట్స్ ఎన్ తర్వాత ఈ రాయాలి స్టూడెంట్స్, స్మాల్ ఈ రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ సోడియం Na. నెక్స్ట్ మెగ్నీషియం Mg. నెక్స్ట్ అల్యూమినియం Al. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ కార్బన్ లో 1s2, 2s2, 2p2. నెక్స్ట్ నైట్రోజన్ లో 7 కాబట్టి ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయండి, 1s2, 2s2, 2p3. నెక్స్ట్ ఆక్సిజన్ 1s2, 2s2, 2p4. ఓన్లీ ఇంక్రీజ్ 1 నెంబర్, 1s2, 2s2, 2p4. నెక్స్ట్ ఫ్లోరిన్ 1s2, 2s2, 2p5. నెక్స్ట్ నియాన్ 1s2, 2s2, 2p6. నెక్స్ట్ సోడియం 1s2, 2s2, 2p6, 3s1. ఎందుకు స్టూడెంట్స్? 2p ఆర్బిటాల్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయింది కాబట్టి ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద 3s ఆర్బిటాల్. క్లియర్? నెక్స్ట్ మెగ్నీషియం 1s2, 2s2, 2p6, 3s2. నెక్స్ట్ అల్యూమినియం 1s2, 2s2, 2p6, 3s2, 3p1. క్లియర్ స్టూడెంట్స్? ఓకేనా స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ సిలికాన్ 14, అటామిక్ నెంబర్ 14. 1s2, 2s2, 2p6, 3s2, 3p2. ఒకసారి కౌంట్ చేసుకోండి స్టూడెంట్స్.
6 plus 2 8 plus 2 10 12 14. Okay students, clear? 1s2 2s2 2p6 1 2 3 4 5 6 2p6. Next 3s2 3p2. Clear students? 1s2 2s2 2p6 3s2 3p2 silica. Next element 15 phosphorus. Okay students, 15th element phosphorus. So it means phosphorus has 15 electrons. Phosphorus has 15 electrons. మళ్ళీ ఇక్కడ కంపేర్ చేయండి స్టూడెంట్స్. సిలికాన్లో 1s2 2s2 2p6 3s2 3p2 అంటే జస్ట్ ఇక్కడ ఒక నెంబర్ పెంచండి అంతే. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? 1s2 2s2 2p6 3s2 3p3. సింపుల్. 3s2 3p3. So now 1s2 2s2 2p6 1 2 3 4 5 6. Next 3s2 3p3 3p3. Clear students? 3s2 3p3. 1s2 2s2 2p6 3s2 3p3. So now this is 1s2, this one 2s2 2p6 3s2 3p3. Next element sulfur. Okay students, sulfur 16, atomic number 16. ఇప్పుడు ఏం చేయండి స్టూడెంట్స్, 3s2 3p3 దగ్గర 3s2 3p4 రాయండి. జస్ట్ ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయండి అంతే, ఎందుకంటే 16 సల్ఫర్. 1s2 2s2 2p6 3s2 3p4. Clear students? Next 1s2 2s2 2p6 3s2 3p4. 1 2 3. సో ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక్కొక్క బాక్స్ లో ఫిల్ చేసిన తర్వాతనే పేర్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? నా దిస్ ఇస్ 3s2 3p4 16. క్లియర్? నెక్స్ట్ 17 క్లోరిన్ స్టూడెంట్స్. క్లోరిన్ ఇప్పుడు ఏం చేయండి స్టూడెంట్స్, 1s2 2s2 2p6 3s2 3p5. జస్ట్ దిస్ ఈస్ 3s2 దిస్ ఈస్ 3p5. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతా సేమే స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, 3s2 3p5 1s2 2s2 2p6 3s2 3p5. క్లియర్ స్టూడెంట్స్? 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s2 3p5. Clear students? 1s2 2s2 2p6 3s2 3p5. Next element 18 argon. Argon. Okay students, 1s2 2s2 2p6 3s2 3p6 3s2 3p5 students ఇక్కడ. So 3s2 3p6. Clear students? 1s2
1s2, 2s2, 2p6, 3s2, 3p6 students. 1, 2, 3, 4, 5, 6. Clear students? Next students, 19, potassium. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 1s2, 2s2, 2p6, 3s2, 3p6. సో p ఆర్బిటాల్ కూడా కంప్లీట్ ఫిల్ అయింది స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ 3Dలోకి వెళ్ళకుండా 4s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ వెళ్తుంది స్టూడెంట్స్. సో ఎందుకంటే డీటెయిల్గా మనము అటామిక్ స్ట్రక్చర్లో చెప్పుకుందాం స్టూడెంట్స్, డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో కానీ ఇక్కడి వరకు మాత్రం గుర్తుంచుకోండి స్టూడెంట్స్, 4sలోకి వెళ్తుంది. ఓకే, క్లియర్? సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 4s1. Clear students? So now 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. Clear students? 19, potassium. Next students, 20, calcium. Calcium. 1s2, 2s2, 2p6. స్టూడెంట్స్ చూస్తున్నారు కదా స్టూడెంట్స్, ఇక్కడ 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 4s1 కు 4s2 రాశాను స్టూడెంట్స్, అంతే. 4s2. క్లియర్? నౌ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. Clear students? Now this is calcium students. Okay na students? So ikkada silicon atomic number 14 students, Si. Okay, just simple you write 1s2, 2s2, 2p6, 3s2, 3p2. Next phosphorus, P. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. Just you increase the number, one number only. Next, sulfur, 1s2, 2s2, 2p6, 3s2, 3p4. Clear students? 1s2, 2s2, 2p6, 3s2, 3p4. Sulfur S only, the symbol is S. Next, chlorine symbol Cl. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. So 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Next, argon, 1s2, 2s2, 2p6, 3s2, 3p6. Ar symbol. Next students, potassium. So potassium లో ఏమైంది స్టూడెంట్స్, ఇక్కడ p ఆర్బిటాల్ కంప్లీట్ గా ఫిల్ అయింది కాబట్టి ద నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద 4s ఆర్బిటాల్. సో కాబట్టి యు రైట్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. క్లియర్? నెక్స్ట్ కాల్షియం, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. 4s2. So potassium K students. Next calcium Ca students. Okay na students? Clear? సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో 20 ఎలిమెంట్స్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? సో మనము ఏ ఆర్డర్ ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్, దీన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? ఓకే. 21 scandium. Scandium. Okay students, scandium. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1 students, 4s2,
3D1. ఓకేనా స్టూడెంట్స్? స్కాండియం 1s2 2s2 2p6. వెరీ సింపుల్ స్టూడెంట్స్. 3s2. నెక్స్ట్ 3p6. నెక్స్ట్ 4s2. 3d1 d ఆర్బిటాల్ 1 2 3 4 5. d ఆర్బిటాల్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి స్టూడెంట్స్? 5. సో నౌ దిస్ ఈస్ 3d1. క్లియర్ స్టూడెంట్స్? స్కాండియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. క్లియర్? నెక్స్ట్ టైటానియం. నెక్స్ట్ వాట్ స్టూడెంట్స్? టైటానియం సో నౌ 1s2 2s2 2p6. సో స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇదే రాస్తున్నా చూడండి. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 స్టూడెంట్స్. జస్ట్ లాస్ట్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఇంక్రీజ్ చేసిన స్టూడెంట్స్. 3d2. క్లియర్? నౌ 1s2 2s2 2p6 3s2 3p6. ఓకే స్టూడెంట్స్? 3s2 3p6. నెక్స్ట్ 4s2 3d1. సారీ 3d2. ఓకే 3d2 టైటానియం 3d2. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ వెనీడియం. నెక్స్ట్ స్టూడెంట్స్ వెనీడియం 1s2 2s2 2p6. జస్ట్ 3d దగ్గర స్టూడెంట్స్ ఇక్కడ 3d2 ఉంది స్టూడెంట్స్. 3d3 రాయండి అంతే. సేమ్ యాస్టీస్ రాయండి. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 and just you write 3d3 4s2 3d3. clear students? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. clear students? 3d3 సింపుల్ గా 3d1 3d2 3d3 that's it. సో ఇది ఇంతవరకు కాల్షియం కాన్ఫిగరేషన్ స్టూడెంట్స్. 4s2 3d1 4s2 3d2 4s2 3d3. నెక్స్ట్ స్టూడెంట్స్ 24 అటామిక్ నెంబర్ 24 క్రోమియం. సో క్రోమియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. కానీ స్టూడెంట్స్ ఇక్కడ చిన్న చేంజ్ స్టూడెంట్స్. 4s2 3d4 అనేటువంటిది ఇలా ఉండకుండా 4s1 3d5 ఉంటుంది స్టూడెంట్స్. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ 4s1 3d5 క్రోమియం అనమాలస్ కాన్ఫిగరేషన్ అంటాం స్టూడెంట్స్ దీన్ని. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 4s2 3d4 ఉండట్లేదు స్టూడెంట్స్. ఒక్కసారి ఇలా రాద్దాం స్టూడెంట్స్. 1s2 2s2 2p6
3s2 3p6 and next 4s1 3d5. సో ఎందుకు అలా ఉంటుందంటే స్టూడెంట్స్ 4s1 3d5 ఎందుకు ఉంది స్టూడెంట్స్ అంటే హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి స్టేబుల్. ఏంటి స్టూడెంట్స్? హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి స్టేబుల్. సో కాబట్టి ఇక్కడ 4s2 3d4 అనేటువంటిది హాఫ్ ఫిల్డ్ కాదు. ఇప్పుడు మనం డి ఆర్బిటాల్లో ఓవరాల్గా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్? 10 ఎలక్ట్రాన్స్. సో అంటే దాంట్లో హాఫ్ ఎంత స్టూడెంట్స్? 5 ఎలక్ట్రాన్స్. హాఫ్ ఎంత స్టూడెంట్స్? 5 ఎలక్ట్రాన్స్. సో కాబట్టి ఇక్కడ చూడండి స్టూడెంట్స్ 4s1 3d5. So this is half filled orbital. So 3d5 is the half filled orbital. So it is stable. Next 4s2. అక్కడ ఏముంది స్టూడెంట్స్? ఇక్కడ 4s2 ఉంది స్టూడెంట్స్. 4s2 కానీ ఇక్కడ 4s1 ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎస్ ఆర్బిటాల్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫిల్ అవుతాయి స్టూడెంట్స్. సో ఇక్కడ హాఫ్ ఫిల్డ్ అనేటువంటి ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ 1 ఎలక్ట్రాన్ మాత్రమే. సో 2లో హాఫ్ ఎంత స్టూడెంట్స్? 1. So now this is half filled and now this is half filled. So it is stable configuration. Stable configuration. So కాబట్టి క్రోమియం అనేటువంటిది అనమాలస్ కాన్ఫిగరేషన్ అంటాం స్టూడెంట్స్ దీన్ని. సో 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నౌ దిస్ ఇస్ ద స్పెషల్ కాన్ఫిగరేషన్ స్టూడెంట్స్ క్రోమియం అనేటువంటిది. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఓకే స్టూడెంట్స్. సేమ్ ఇప్పుడు ఇలానే రాయండి స్టూడెంట్స్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 క్లియర్ 20 and next 3d5. So now this is the 25 atomic number manganese. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. Clear students? 1s2 2s2 2p6 and next 3s2 3p6 next 4s2 3d5. ఓకేనా స్టూడెంట్స్? క్రోమియంలో చూడండి స్టూడెంట్స్ 4s1 3d5, మ్యాంగనీస్లో 4s2 3d5 4s2 3d5 1s2 2s2 2p6. సో కౌంట్ చేయండి స్టూడెంట్స్ మీకు డౌట్ అనిపిస్తే. సో నా దీస్ ఆర్ 10 నెక్స్ట్ 18 20 25. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ స్కాండియంను. ఓకేనా స్టూడెంట్స్? టైటానియం Ti, vanadium only V, chromium Cr, manganese Mn students. These are the symbol students. Okay na students? Scandium, titanium, vanadium, chromium, manganese. Clear students? So scandium lo special students ikkada d orbital lo electron enters students. The electron enters into the d orbital, last electron. Next students 3d1, next 3d2, next 3d3. Simple. Idantha same rank students. Just 3d1, 3d2, 3d3. Next ikkada matram chromium daggara matram students 4s1 3d5 avutundi students. 4s1 3d5. Clear students? Next manganese vachesi Mn students 4s2 3d5. 4s2 3d5. This is clear students? Okay na students? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కొంచెం క్లియర్గా ఫిల్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్
ferrous. Okay students, ferrous. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 26 కదా స్టూడెంట్స్, 3d6. సో 4s2 వరకు 20, ఆ తర్వాత 3d6. ఓకే, 1s2, 2s2, 2p6, నెక్స్ట్ 3s2, 3p6, 4s2, 3d6. స్టూడెంట్స్, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే పేర్ చేయాలని చెప్పినాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? పేర్ అనేటువంటిది ఎప్పుడు రాసినాం స్టూడెంట్స్? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క బాక్స్లో రాసిన తర్వాతనే మనము ఇంకో ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ యాడ్ చేసినాం స్టూడెంట్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ స్టూడెంట్స్, 27 నికెల్, సారీ స్టూడెంట్స్, 27 కోబాల్ట్. ఓకే స్టూడెంట్స్, 27 కోబాల్ట్. క్లియర్ స్టూడెంట్స్? సో నెక్స్ట్ 1s2, జస్ట్ 3d6 3d7 చేయండి అంతే స్టూడెంట్స్. ఇదంతా సేమ్. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6 ఇక్కడ ఉంది స్టూడెంట్స్. నౌ జస్ట్ యూ రైట్ 3d7, దట్స్ ఇట్, 3d7. నెక్స్ట్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d7. Five, 6, 7. Clear students? Next students, now nickel, 28 nickel, 28 students nickel. 1s2 ఏం చేద్దాం స్టూడెంట్స్ మరి ఇక్కడ? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8, జస్ట్ 3d8, సింపుల్. 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. Okay students, 4s2, 3d8. Now 1s2. స్టూడెంట్స్ కంపల్సరీ మీరు ఈ బాక్సెస్లో ఉన్నది కూడా మీరు నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఈ బాక్సెస్ రాసేటువంటి బాక్స్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫిల్ చేసే విధానం కూడా నేర్చుకోవాలి స్టూడెంట్స్. 3s2, 3p6, 4s2, 3d8 students. Okay students, 4s2, 3d8, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. Now this is nickel students. Next students, 29 students, the atomic number. Copper students, copper. So ikkada kuda students manam copper lo kuda electronic configuration chinna change untundi students. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, next 4s2, 3d9,
అని అనుకుంటాం స్టూడెంట్స్, కానీ 4s2 3d9 ఉండదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? 4s2 3d9 అనేటువంటిది కాకుండా 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 4s1 3d10. సో ఇక్కడ కూడా చూడండి స్టూడెంట్స్, 3d10 అనేటువంటిది కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్. అంటే 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటి డి ఆర్బిటాల్లో కంప్లీట్గా ఫిల్ అయింది. సో కాబట్టి అది స్టేబుల్. ఓకేనా స్టూడెంట్స్? అండ్ ఎస్ ఆర్బిటాల్ అనేటువంటి హాఫ్ ఫిల్ అయింది. సో దట్ ఈస్ స్టేబుల్. సో కాబట్టి ఇక్కడ 4s2 3d9 కాన్ఫిగరేషన్ ఉండకుండా 4s1 3d10 కాన్ఫిగరేషన్ ఉంటుంది స్టూడెంట్స్. సో క్రోమియం అండ్ కాపర్ ఈ రెండింటి కాన్ఫిగరేషన్ అనేటువంటిది మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 1s2 2s2 2p6 3s2 3p6 and next 4s1 and 3d10. 4s1 3d10 1 2 3 4 5 6 7 9 10 6 7 8 9 10. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 4s1 అండ్ 3d10 అనేటువంటిది కంప్లీట్లీ ఫిల్ అయింది కాబట్టి, అంటే డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి కాబట్టి దట్ ఈస్ ద కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్. సో కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఏవైనా కూడా స్టేబుల్. సో స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో స్టేబుల్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్? స్టేబుల్గా ఉంటాయి. సో కాబట్టి 4s1 3d10. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ 30 ఎలిమెంట్. అంటే మనం 30 వరకు, లాస్ట్ ఎలిమెంట్ అంటే 30 కాదు స్టూడెంట్స్, 30 వరకు మాత్రమే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి 30 ఎలిమెంట్. దిస్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే స్టూడెంట్స్? జింక్. సో 1s2 2s2 2p6. దిస్ ఈస్ వెరీ సింపుల్ స్టూడెంట్స్. 3s2 3p6 అండ్ నెక్స్ట్ 4s2 3d10 స్టూడెంట్స్. 3d10 సింపుల్. 4s1 3d10 ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ 4s2 3d10. క్లియర్? దట్స్ ఇట్, సింపుల్. సో నౌ 1s2 2s2 2p6 3s2 3p6 and next 4s2 3d10 students. ఓకేనా స్టూడెంట్స్? 3d10. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆపోజిట్ స్పిన్స్లో రాయాలని మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినాం స్టూడెంట్స్. సో 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. క్లియర్ స్టూడెంట్స్ ఆఫ్ ద జింక్? సో 30 ఎలిమెంట్స్ ఆర్ ఓవర్ స్టూడెంట్స్. సో ఒకసారి వీటి సింబల్స్ కూడా రాద్దాం స్టూడెంట్స్. ఫెర్రస్ ఇట్ మీన్స్ Fe స్టూడెంట్స్. నెక్స్ట్ కోబాల్ట్ CO స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎఫ్ అంటే క్యాపిటల్ ఏ రాయాలి, నెక్స్ట్ ఈ అనేటువంటి స్మాల్ లెటర్ రాయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ కోబాల్ట్ CO, క్యాపిటల్ C అండ్ స్మాల్ O స్టూడెంట్స్. నెక్స్ట్ నికెల్ స్టూడెంట్స్, క్యాపిటల్ N అండ్ స్మాల్ I. నెక్స్ట్ కాపర్ స్టూడెంట్స్, Cu స్టూడెంట్స్, Cu. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్ జింక్ స్టూడెంట్స్, Zn స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో ఐరన్లో 4s2 3d6 ఇట్ మీన్స్ లాస్ట్ షెల్ లోపల ఏముంది స్టూడెంట్స్? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6. స్టూడెంట్స్ ఇదే ఆర్డర్ 4s తర్వాత 3d స్టూడెంట్స్ మనం రాసినటువంటి యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్. మీరు 1s 2s 2p 3s 3p 4s 3d. ఇది వెరీ సింపుల్ స్టూడెంట్స్. 1s తర్వాత 2s 2p రాయండి, తర్వాత 3s 3p రాయండి, తర్వాత 4s 3d, అంతే. సో ఐరన్ అని కూడా అంటాం స్టూడెంట్స్, ఫెర్రస్ను. సో 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్ ద కోబాల్ట్. కోబాల్ట్లో సింపుల్గా 3d6 దగ్గర నుండి 3d7 అని రాయండి స్టూడెంట్స్. నెక్స్ట్ నికెల్ స్టూడెంట్స్, ఇక్కడ 3d7 ఉంటే స్టూడెంట్స్ ఇక్కడ 3d8. నెక్స్ట్ కాపర్లో మాత్రం
4s1 3d10 ఉంది స్టూడెంట్స్, 4s1 3d10 క్లియర్. నెక్స్ట్ జింక్ లో 4s2 3d10 స్టూడెంట్స్. సో కాపర్లో ఎందుకు అలా ఉంది స్టూడెంట్స్, హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి స్టేబుల్ కాబట్టి స్టూడెంట్స్ 4s1 3d10 అనేటువంటి కాన్ఫిగరేషన్ ఉండడం జరిగింది స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్. సో నౌ ద ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ ఓవర్ స్టూడెంట్స్. సో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో క్లాస్ విన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు జింక్ వరకు ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్. సో 1 to ఎలిమెంట్స్ ఫస్ట్ నేర్చుకోండి స్టూడెంట్స్. మీరు డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవద్దు స్టూడెంట్స్. ఫస్ట్ 1 to 30 ఎలిమెంట్స్ నేర్చుకోండి, ఆ తర్వాత వాటి యొక్క సింబల్స్ నేర్చుకోండి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోండి. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్స్ నేర్చుకోండి, ఆ తర్వాత వాటి సింబల్స్ నేర్చుకోండి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోండి. క్లియర్. అప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. సో కామెంట్ కూడా చేయండి. బేసిక్స్ అనేటువంటివి మనకు కెమిస్ట్రీ అనేటువంటివి ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు స్టూడెంట్స్ అందరూ కూడా 1 to 30 ఎలిమెంట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.